నమస్తే అండి. ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉంటుందని ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి వచ్చి 15 వరకు జన్మ రవి చేత శుద్ధమందు కొన్ని ఆటంకములు ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని కార్యానుకూలత కూడా ఏర్పడుతుంది. రాజకీయ వర్గాల వారికి సందడిగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయము. ఉన్నత విద్యా ప్రయత్నములు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారస్తులకు గతం కంటే ప్రయోజనాన్ని పొందుతారు, బెనిఫిట్ అవుతారు. మీ మాటలకు ఇంటా బయట కూడా గుర్తింపు ఏర్పడగలదు. వ్యక్తిగత ప్రయోజనాలు కూడా పొందుతారు. వృశ్చిక రాశి వారు డిసెంబర్ నెలలో కొత్త అవకాశాలను, విజయాలను తెస్తుంది. మీ సంబంధాలు విషయంలో, ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. ఈ నెలలో మీ జీవితంలో వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావాలు అయితే ఉంటాయనేది మనం మాసాల వారీగా తెలుసుకుందాం. డిసెంబర్ మొదటి వారంలో వచ్చేసి ఏంటంటే కొత్త ఆలోచనలకు అవకాశం ఉంటుంది. మీ మనస్సులో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఒక ఇన్నోవేటివ్ థాట్స్తో ముందుకు వెళ్ళాలనే లోపల ప్రేరణ కలుగుతుంది. స్వంత వ్యాపారాలు ప్రారంభించాలని, ఒక ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలని, కెరీర్ శిఖరాలను అధిరోహించాలని, లోపల విజయం సాధించాలనే కోరిక పుడుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు కూడా లభిస్తాయి. పదోన్నతులు కూడా లభిస్తాయి. ఈ వారం మీ కుటుంబ వాతావరణం గురించి శ్రద్ధ వహించండి. ఎలాంటి అనవసరమైన వ్యాఖ్యలు లేకుండా, విమర్శలు చేయకుండా ఉండండి. అలాగే మీ దగ్గరగా ఉన్న వ్యక్తుల ప్రతికూల ప్రవర్తన పట్ల కూడా మీరు కొంచెం తక్కువ అంచనా వేయకండి. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళండి. అలాంటప్పుడు మీరు ఓర్పుగా ఉండాలి. మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇక డిసెంబర్ 2వ వారానికి వచ్చేసరికి ఏంటంటే, ఈ వారం ఏంటంటే మీ పనికి చాలా మంచిది. పనితీరుకు ప్రశంసలు వస్తాయి. సీనియర్ నుండి ప్రశంసలు పొందుతారు. బహుమతి లేదా అప్రిషియేషన్ లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో చక్కగా అనుకూలవంతమైన ప్రయాణం కూడా చేస్తారు. మీ ఇద్దరికి చాలా ఆనందంగా గుర్తుపోయేటువంటి మెమరబుల్గా కూడా తయారవుతుంది. మీరు ఏదైనా పెద్ద ఒప్పందం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇబ్బంది పడే బదులు ముందే, అంటే అంచెనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలంటారు కాబట్టి, అగ్రిమెంట్స్ కుదుర్చుకునేటప్పుడు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుని జాగ్రత్తగా లీగల్గా ప్రొసీడ్ కండి. మీ పాత చట్టపరమైన వివాదాలు ఏమన్నా ఉన్నా కానీ ఈ వారంలో మీకు అవి పరిష్కారం అవుతాయి. అలాగే మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులని కంట్రోల్ చేసుకోండి. ఇక డిసెంబర్ 3వ వారానికి వచ్చేసరికి ఏంటంటే, ఈ వారం మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అనేక ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏదైతే ఉంటారో అవి ఇందులో ఈ వారంలో తీసుకుంటారు. ఒక మంచి అచీవ్మెంట్ కూడా లభిస్తుంది. సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. మీ కార్యాలయంలో ఉన్న కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. అలాగే మీరు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వలన కొన్ని ప్రత్యేక విజయాలను పొందుతారు. ఈ వారం మీరు అసూయకు కూడా గురయ్యేట్టుగా సహోద్యోగుల మధ్యలో వృద్ధి చెందుతారు. దానివల్ల, ఈ అసూయ వల్ల కొంతమంది మీకు హాని కలిగించవలసి రావచ్చు. గమనించండి, అప్రమత్తంగా ఉండండి. ఎవరిని గుడ్డిగా అయితే నమ్మబాకండి. ఈ వారం మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా కొంచెం శ్రద్ధ వహించండి. తల్లిదండ్రులు, తోబుట్టుల ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి వైద్య పరీక్షలు చేయించండి. ఈ వారం మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు. మీకు ఏదైనా తప్పుడు పెట్టుబడి పెట్టి లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్ 4వ వారానికి వచ్చేసరికి ఏంటంటే, ఈ వారం మీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీరు వ్యాపారం చేస్తుంటే మంచి లాభాలు కలుగుతాయి. ఈ వారం మీరు చేసిన ఏదైనా స్వల్పకాలికమైన పెట్టుబడి కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్టాక్ మార్కెట్లో ఆచితూచి పెట్టుబడి పెట్టండి. ముందుగా పెట్టుబడి పెట్టిన వాటి మీద ఫలితం అయితే వస్తుంది. మీ షేర్లు మీకు మంచి లాభాలను ఇవ్వకుండా ఉంటుంది. ఉద్యోగం చేస్తుంటే మీ సీనియర్ల సహకారం లభిస్తుంది. కెరీర్లో ముందుకు సాగుతారు. ఈ వారం మీ అహంకారంపై నియంత్రణ ఉండాలి.
మీరు ఆన్ని నియంత్రించుకుని కొంచెం తగ్గటం వల్ల నష్టమేమీ లేదు. దానివల్ల మంచే జరుగుతుంది. మీ బంధాలు చెడిపోకుండా అది కాపాడుతుంది. మీ అత్తమామల గురించి కొంత ఆందోళన కలుగుతుంది. వారి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ జీవిత భాగస్వామిని దానికి పురమాయించండి. అలాంటప్పుడు మీరు వారిని జాగ్రత్తగా చూసుకున్నటువంటి ఆనందం మీకు మిగులుతుంది. ఓవరాల్గా వచ్చేసి ఏంటంటే ఈ 4 మాసాలు అయిపోయినప్పటికీ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కొంటారు. మీ తెలివితేటలు, వివేకాన్ని ఉపయోగించుకోగలుగుతారు. అలాగే మీకు భాతృస్థానంలో కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఏమిటంటే ఈ అన్నదమ్ములు, అప్పచెల్లెల నుంచి కూడా మంచి సహాయ సహకారం లభిస్తుంది. అలాగే సప్తమంలో చక్కగా జీవిత భాగస్వామి యొక్క అనుకూలవంతం వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్ల ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే మీ జీవిత భాగస్వామిని వారి తల్లిదండ్రులకు సేవ చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా ఉపయోగించుకోవడం తప్పితే దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇబ్బంది కలగదు. కొంచెం అనారోగ్యం వల్ల సేవ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. వాళ్ళకి అండగా నిలబెట్టడం మీ భాగస్వామిని మీకు ఆ స్వేచ్ఛనివ్వండి వాళ్ళకి. ఇకపోతే ఇందులో ఆర్థికంగా కూడా లాభాలను చేకూర్చే విధంగానే ఉంటుంది. ఉన్నతమైనటువంటి ఏదైనా ఒక పథకాన్ని కానీ, ఒక కొత్త ఎస్టాబ్లిష్ను కానీ ఇన్నోవేటివ్గా చేయటం వల్ల మీ సృజనాత్మకత మెరుగుపడటమే కాక 10 మంది అసూయ చెందే విధంగా కూడా మీరు ఎదగటానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ఈ అన్నదమ్ముల సహకారంతో కానీ, భార్య సహకారంతో కానీ ముందుకు వెళ్ళండి. ఇకపోతే ఈ మాసంలో చిన్న చిన్న పరిష్కారాలు ఏమిటాయా అంటే, ఏదైతే అసూయకు సంబంధించినటువంటి ఈ నివారణకి ఏంటంటే, మీరు వీలైతే ఇంటికి ఈ గుమ్మడికాయ ఉంటుంది, బూడిద గుమ్మడికాయని, దాన్ని అమావాస్య రోజు ఇంటికి ఎదురుగా నుంచుని గుమ్మానికి ప్రదక్షిణగాను అప్రదక్షిణగాను 3 సార్లు తీసేసి, ఎవరు తొక్కని ప్రదేశంలో, ఎవరో తొక్కి నడిపదారులో వేయకూడదు, ఎవరో తొక్కని ప్రదేశంలో వేస్తే ఈ అసూయాపరుల నుంచి, కీడు నుంచి మీకు రక్షణ లభిస్తుంది. అది ఒకటి చేసుకోండి. చక్కగా దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోండి. ఏదైనా సరే పదవిని విజయం సాధించాలన్నా, ఈ ఒడిదుడుకులు లాంటివి ఏమన్నా ఆటంకాల నుంచి బయటపడాలన్నా కానీ సంకట గణేష స్తోత్రం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ చేసుకోండి. ప్రాతకాలంలో మన సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం వదలడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ చిన్న పరిహారాలు చాలు, మీకు ఇంకేం అక్కర్లేదు. ఈ నెలంతా కూడా డిసెంబర్ మాసం చాలా అనుకూలంగా, ఆహ్లాదకరంగా, ఒక రకమైన మంచి మెమరీగా మిగిలిపోతుందని తెలియజేస్తూ సంతోషం.